నేనైతే క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడతాము, ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం, వాళ్ళు పిలిస్తే వెళ్తాము. నేను చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ మేము మత మార్పులు అయితే జరగలేదు. కాకపోతే ఏంటి అంటే రాజకీయంగా వాడుకుంటాం కదా కొంచెం వాళ్ళను, మేము రాజకీయంలో ఉన్నాం కదా, కొంచెం మనకు అవసరమైనప్పుడు ఏం చేస్తామంటే ప్రేమగా మాట్లాడతాము. అలాంటప్పుడు వాళ్ళు ఏదన్నా చెప్తే అవాయిడ్ చేయకుండా మాట్లాడతాం. చేసేటప్పుడు చెప్పాలి కదా. నేను మీ అందరికి క్రైస్తవులతోటి ముస్లిమ్స్ తోటి మాట్లాడద్దు, వాళ్ళ దూరం జస్ట్ అలాంటి చేస్తాం అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన. ఎందుకంటే వాళ్ళు బైబుల్ అనేది మొదటిగా 3 దశలు ఉంటాయి. మొదటి దశలో ఉన్నప్పుడు వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కదా, అర్థమైన కరోనా వైరస్ వచ్చిన వాళ్ళందరూ చనిపోతారా? ఎవరైతే వీక్ గా ఉంటారో, ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళు బాగా ఎఫెక్ట్ చేస్తుంది. బైబుల్ కూడా, బైబుల్ క్రైస్తవం అనే ఆ పాయిజన్ ఎక్కిన వాళ్ళందరూ కదా కాదు. ఇక్కడ గుడికాడకు వచ్చి మన క్రైస్తవులు మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ గుడికాడకు వచ్చి ప్రసాద్ తినే వాళ్ళు ఉన్నారు. అది మతం పైత్యం బాగా ముదిరిపోవడం అంటే ఆ మతంలో ఉన్న సిద్ధాంతాలు ఉంటాయి కదా, ప్రిన్సిపల్స్, ఆ ప్రిన్సిపల్స్ పాటించే సమయంలో అప్పుడు బాగా ముదిరిపోతే వాళ్ళు దూరం అయిపోతారు. మనం ప్రసాదాలు తినకూడదా, మనం హిందువుల గుడికి మనం పూజించకూడదా, హిందువులు అంటే మనం ఎవరు అన్యులు, విగ్రహారాధికులు, వీళ్ళు నరకానికి వెళ్ళేవారు అనే భావన వాళ్ళ ఉంది. అలాంటి భావన ప్రేరేపిస్తుంది వాళ్ళ రకమైన గ్రంథాలు, రకమైన ప్రిన్సిపల్స్ అనమాట. ఆ ప్రిన్సిపల్స్ తెలుసుకుని మీరు అలాంటి అవ్వండి, అందరూ కాదు. కాబట్టి ఇది జస్ట్ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క సైకలాజికల్, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఇలా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు మన దగ్గర నుంచి మనలోంచి మారిన వాళ్ళే కదా. మీరు అన్నది వాస్తవము. సో ఇప్పుడు మీరు అన్నట్టు మాకు కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటారు, ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు. అలానే దూరం పెట్టమని ఎవరు చెప్పము. బట్ మనకి మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ అనేది అందుతుంది. అంటే వీళ్ళు మనకి మంచిగా ఉంటున్నారా, మార్చడానికి ట్రై చేస్తున్నారా అని మనము మెచ్యూర్ ఎనఫ్ కదా ఇవన్నీ తెలుసుకోవడానికి. సో అలాంటి టైంలో అలర్ట్ ఉండమనే చెప్పేది మేము. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాళ్ళతో కలిసి తిరగొద్దని ఎవ్వరూ చెప్పరు. వాళ్ళు కూడా మనలా మనుషులే, వాళ్ళు కూడా మన నుంచి మారిన వాళ్ళే మీరు అన్నట్టు. మనం బలవంతంగా చెప్తే మాట్లాడతాను, మనం పాజిటివ్ నెగిటివ్ చెప్తే మనకు మనం ఆలోచించుకొని మారాలి అంతే. ఓకే, ఒక విషయము, ఒక పాయింట్ ఏంటంటే, ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు కొత్తగా చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశారనుకోండి, చర్చికి వెళ్ళి స్టార్ట్ చేసిన ఫస్ట్ 2-3 నెలలు బొట్టు ఉంటుంది, మీతో పాటు ఇక్కడికి వచ్చి ప్రసాదం తింటారు, ఓకేనా, అందరూ కలిసిపోతారు, మీ పండగలలో మీ శుభకార్యాల్లో పాల్గొంటారు 2 నెలలు 3 నెలలు. తర్వాత అట్లాగే చర్చికి వెళ్తూ సంవత్సరం అయింది అనుకోండి, మెల్లమెల్లగా బొట్టు పోతుంది, మెల్లమెల్లగా హిందూ దేవుల పటాలు పోతుంది, సాంప్రదాయానికి దూరం అవుతారు. ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది అనుకోండి, మీరు కూడా బాధపడు చర్చికి రండి, లేదా మీతో ఫ్రెండ్షిప్ చెయ్యం, దూరం అయిపోతారు. అంటే ఏంటి, స్లోగా వాళ్ళకి పాయిజన్ ఎక్కుతుంది, ఒక్కసారిగా వాళ్ళు చేయలేరు అనమాట. వెళ్ళిన తర్వాత లైఫ్లో ఎప్పటికీ ఇక్కడికి రాలేరు ఇంకా. సో అది మీరు దృష్టి, మేము జస్ట్ అలర్ట్ చేస్తున్నాం. మేము మత విద్వేషాలు, వాళ్ళ సైకాలజికల్, వాళ్ళ మెంటల్, మనము అలా ఎలా వెళ్ళగలుగుతున్నారు చెప్పండి, ఎలా వెళ్తున్నారు? ఒక్క మాట చెప్తారు. మన ముత్తాతలు మన తాతని పెంచేటప్పుడే ఇప్పుడు క్రైస్తవులు, ముస్లిమ్స్ ఎలాగైతే పెంచుతున్నారో, మన హిందూ ధర్మం తప్ప వేరేది గొప్పది కాదు, మన ధర్మాన్ని వదిలిపెట్టి వేరే ఏ ధర్మంలోకి వెళ్ళకూడదు, మన దేవుళ్ళందరూ రాముడు, కృష్ణుడు ఎవరైనా ఒక్కడే, ఈ క్రిస్టియన్, ముస్లిం ఈ దేశానికి సంబంధించిన కాదు, విదేశాల నుంచి వచ్చింది, ఆ మతంలోకి మన పొరపాటుగా వెళ్ళకూడదు అని మన తాతలు, మన ముత్తాతలు, మన తాతలు చెప్తే, మన తాతలు కూడా మన నాన్నలు చెప్తే, మన నాన్నలు కూడా మనకు చెప్తే, ఇలాగ వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉండింటే ఈ రోజు 90% నుంచి ఉన్నది 60%కి పడిపోతారా? ఇన్ని చర్చలు వస్తాయా? ఇన్ని రకాల మతం అవ్వడం, అవునా కదా? ఇలాంటి భావనను తీసివేయండి అంటున్నాను అంతే. శివాల్ గారు పాయింట్. ఇక్కడ మీరు ఇందాక ఒక పాయింట్ మాట్లాడారు, మెడిసిన్ అంటే లైక్ వాళ్ళకి ఏమైనా జబ్బు వస్తే క్యూర్ చేస్తామని చాలా వరకు తీసుకెళ్తారని. అది 100కి 100% నిజము. సో వీళ్ళకి భవ్యశ్రీది తెలియాలి యాక్చువల్గా, అందుకని మైక్ తీసుకున్నాను. సో మేము ఇలానే విజయనగరంలో మాకు ఇలానే ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇలానే న్యూస్లో కూడా రాలేదు అప్పటికి. వే2 న్యూస్లో ప్రవీణ్ గారు చూస్తుంటే ఒక చిన్న పాపది ఒక ఇన్సిడెంట్ మా ముందుకు వచ్చింది. తెలిసే ఉంటుంది మీకు కూడా, ఒక
ఎన్ని ఇయర్స్? 8 ఇయర్సా భవ్యశ్రీ? 8 ఇయర్స్ పాప బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. మనకి ఇప్పుడు ఒక జబ్బు వస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మెడిసిన్తో క్యూర్ చేసుకుంటాం. తగ్గట్లేదంటే డాక్టర్ ఉన్నాడు అంటే ఒక వృద్ధికి వాళ్ళకి తెలుసు ఏది మెడిసిన్ ఇస్తే తగ్గిద్దా, లేదా వాళ్ళకి సర్జరీ చేస్తే తగ్గిద్దా, ఇంకేమైనా చేస్తే తగ్గిద్దా అని డాక్టర్కి తెలుసు. మరి నేను గుడికి వచ్చి రాముడి దగ్గర పోయి రాముడా నాకు జ్వరం వచ్చింది తక్కువ చేయంటే చేసేస్తాడా? అంటే ఇక్కడ దేవుడైనా ఒకప్పుడు మనిషిలానే పుట్టాడు కదా, తల్లి గర్భం నుంచే బయటికి వచ్చాడు, అవునా కదా? అట్లాంటిది ఒక చిన్న పాప బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, తనకి పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు క్యూర్ చేయడానికి. మీకు తెలుసు సిటీలోకి పోతే ఆస్తులు అడుగుతారు. అదే జరిగింది. ఆ టైంలో విలేజ్లో ఎవరో ఇట్లా ప్రేయర్ చేయండి తగ్గిపోతుంది అని చెప్తే పాపం అమాయకురాలు ఆ తల్లి తెలియక తీసుకెళ్ళింది. 40 రోజులు ఒక చిన్నారిని ఉపవాసం పెట్టాడు ఆ పాస్టర్. అంటే ఆల్రెడీ ఒక జబ్బు ఉందని తెలిసి నువ్వు ఆ పాపను ఎలా ఉపవాసం పెడతావు? ఉపవాసం పెడితే తగ్గిపోతుందా? చనిపోయింది. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్, అంటే ఒక్కటి కాదు, ఇలా ప్రతి విలేజ్లో ఇట్లాంటివి 4-5 మేము వింటూ ఉన్నాము. సో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ కూడా మేము ఏదైతే మా కంటికి వస్తున్నాయో మేము కూడా షార్ట్ ఫిలిమ్స్ త్రూ కూడా మేము చూపించడానికి ట్రై చేస్తున్నాము జనాల మధ్యలోకి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని విలేజెస్ అని మేము కూడా వెళ్తాం, చాలా మందిని మోటివేట్ చేయాలి. ఇప్పుడు సినిమాలు అయితే అందరు చూస్తుంటారు కదా, షార్ట్ ఫిలిం తీస్తున్నాము. భవ్యశ్రీది రీసెంట్గా షూటింగ్ కూడా అయింది, కంప్లీట్ అయ్యి ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో వస్తుంది త్వరలో. సో చూడండి, అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక్కటి కాదమ్మా, అంటే ప్రతి విలేజ్లో చాలా మంది చెప్పుకోరు, బయట ఆడవాళ్ళు చెప్తే ఏమైపోతుంది అన్న భయం చాలా ఉంటుంది విలేజెస్లో. బట్ ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అదే వాళ్ళకి ఏముందమ్మా, వాళ్ళకి అసలు ఏముంది, వాళ్ళకి పని పాట ఏమైనా ఉందా? పాస్టర్లకు ఏమీ లేదు, ఏమీ ఉండదు. నువ్వు మాట్లాడతావా? ఎట్లా ఉన్నారంటే విలేజెస్ లో మీకు 1000 రూపాయలు ఇస్తాం బాప్టిజం తీసుకోవాలంటే ఫండ్స్ వస్తాయి కదా. క్రిస్టియన్ ఫ్రెండ్స్ తో రూమ్లో ఉండేది, రూమ్మేట్స్ అట్లా ఉండి మద్రాసులో జాబ్ మెల్లగా మార్చేసి క్రిస్టియన్లో తీసుకెళ్ళి ఆమె నన్ను చేసింది. ఇప్పుడు అసలు ఇంతవరకు ఆమె నన్ను అయిపోయిందంటే మా ఆడపడుచు అసలు ఆమె అసలు ఈ 4-5 ఇయర్స్ ఆమె కోరుకోలేదు. మళ్ళీ తీసుకొచ్చినా ఆమె దాంట్లోకి తీసుకొచ్చిన మనిషి అంత అదే ఇక్కడ ఎఫెక్ట్ చేసి మార్చేది. కాబట్టి పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకోరు, ఇంకా మొత్తం అమ్మాయి తెల్ల చీర కట్టించేసి అసలు గుండె దొరకపోతుంది. ఆ అమ్మాయిని చూస్తే అసలు మేము ఆగలేకపోయాం. అది మా ఫ్యామిలీలో జరిగింది. అందరికీ తెలిసిన వాళ్ళకి అందరికీ. అందుకే క్రిస్టియన్లు మనం అందరం ఒకటే అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు అట్లా అనుకోరు. క్రిస్టియన్లైనా ముస్లింలైనా ఏదైనా నేరాలు జరుగుతుంటాయి చూడండి, ఎక్కువ వాళ్ళే ఉంటారు. ముస్లిం పేర్లే వాళ్ళదే వస్తాయి నేరాలు జరిగేటప్పుడు. అందుకే సెక్యులరిజం అనేది ఎందుకు బాగా మెరిసిపోతుంది వాళ్ళ సబ్స్క్రైబర్స్. సో అదిగోండి, అరే భలే ఉంది అది. ఓకే, ఎట్లా అనిపించింది ప్రోగ్రామ్? సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ 60K సబ్స్క్రైబర్స్. ఇంకా చాలా మంది మీరు చేసే గొప్ప పనికి ఇంకా చాలా మంది మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే, మనం చేసే గొప్ప పనికి. ఓకే, థాంక్యూ సో మచ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఎక్స్ప్రెషన్ ఛానల్.